హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రిషి ఒకరోజు మిత్రకి కాల్ చేశాడు. అప్పుడు మిత్ర, ఏంట్రోయ్ ఎంత 2 సినిమాలు హిట్ అయ్యేసరికి మరీ అంత కళ్ళు నెత్తికొచ్చాయా? రిషి, కళ్ళు నెత్తి మీద ఉంటే నువ్వెలా కనపడతావు? కానీ నాకు ట్యాక్స్ ఫైల్ చేయి, డీటెయిల్స్ పంపిస్తా. మిత్ర, ఇంకో నెల వరకు బిజీరా, కుదరదు. రిషి, అదేంటి? మిత్ర, ఆ పెళ్ళి కుదిరింది నాకు. రిషి, చచ్చాడు పాపం. ఎవడాడు? మిత్ర, రే కొట్టానంటే చూడు, గివ్ సమ్ రెస్పెక్ట్. రిషి, అబ్బో ఏం చేస్తాడో సదరు బాబు. మిత్ర, డాక్టర్ బాబు అంటూ సిగ్గుపడుతూ చెప్పేసరికి రిషి, ఏంటి సిగ్గా? మనకి సెట్ అవ్వదు, వదిలే. మిత్ర, రిషి నీకోటి చెప్పాలి, వింటానంటే చెప్తాం. రిషి, వినను అని నువ్వు ఫిక్స్ అయితే చెప్పకు. మిత్ర, అది కాదురా కృతి. రిషి, సరే సీఏ పాప, నేను వేరే ఆడిటర్ని వెతుక్కుంటా. మిత్ర, రే నేను నీకు ఒకటి చెప్పాలి, తనకి అపార్షన్ అయ్యి. రిషి, నాకు తెలుసు, అయితే ఏంటిప్పుడు అన్నాడు కోపంతో. మిత్ర, రిషి నువ్వేనా? తను ఏదో తప్పుగా అర్థం చేసుకుంటే మాత్రం నువ్వు కూడా తనని. రిషి, అమ్మ నీ ఫ్రెండే గొప్ప, తనే మంచిది, నేను క్యారెక్టర్ లేని విధవ నే చాలా, అంతే. తాళిబొట్టు పంపిన ఆమె గ్రేట్, అయినా కూడా నేను క్షమించాలి. 2 నెలల క్రితం వెళ్ళా, రోడ్డు మీద ట్రక్కర్స్ పెట్టి అందుకు కూడా నేనే కారణమని ఏడుస్తోంది. నేను చెప్పేది విన్నప్పుడు నేనెందుకు తన గురించి వినాలి? నాకేం చెప్పకు. మిత్ర, అది కాదురా, పాపం ఏదో రెస్టారెంట్ పెడితే ప్రాబ్లం వచ్చి. రిషి, ప్రాబ్లం? ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ బాబు సౌండ్ పార్టీనేగా, అయినా నాకెందుకు ఇవన్నీ అని కాల్ కట్ చేశాడు. తర్వాత తన ఫోన్కి మిత్ర బెట్టింగ్ కార్డు పిక్ వచ్చింది. చూశాడు. ఇంకో 15 రోజుల్లో పెళ్ళి. ఆల్రెడీ 3 కొత్త సినిమాలు కమిట్ అయ్యాడు. టైట్ షెడ్యూల్. వెళ్ళాలా వద్దా? వెళ్తే ఆ రాక్షసి వస్తుంది. అవును, ఏంటి ప్రాబ్లం అంటుంది మిత్ర. ఏమై ఉంటుంది అంటూ ఆలోచిస్తూ ఈ మధ్య తనకు బెంగళూరులో పరిచయం అయిన ఒక డైరెక్టర్కి కాల్ చేశాడు. రిషి, సార్ నాకు ఒక ఫేవర్ కావాలి. ఆయన, చెప్పండి రిష్విక్. రిషి, నాకు ఇంకో 2 రోజుల్లో బెంగళూరులో షెడ్యూల్ ఉంది, వస్తున్నా. మీ మనిషిని కేఆర్పురం బాగా తెలిసిన వాళ్ళని నా దగ్గరకు పంపండి. ఆయన ఓకే తప్పకుండా అని కాల్ కట్ చేశాడు. అయితే మనోడు అప్పటికి ఇంకా తన ఉంటున్న ఫ్లాట్ కొనలేదు. కానీ ఇప్పుడు ఉండే ఇల్లు మాత్రం తనకి నచ్చినట్లు దగ్గరుండి మరీ కన్స్ట్రక్షన్ చేయించడం మొదలుపెట్టాడు. ఆ నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్తుంటే కారు ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. బాబు ఇంకా క్యారవాన్ కొనలేదు. కారు కూడా తనే డ్రైవ్ చేసేవాడు. దిగి ఏమైందో చెక్ చేసుకుంటే పక్కనే ఇంకో కారు వచ్చి ఆగింది. అందులో నుండి ఒకతను దిగి, రిష్విక్ గారు ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు. రిషి తనని చూసి అవునండి అనగానే అతను వచ్చి 5 నిమిషాల్లో ప్రాబ్లం సాల్వ్ చేసి కాల్ స్టార్ట్ చేశాడు. రిషి నవ్వుతూ థ్యాంక్స్ అండి అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అతను, అయ్యో పర్లేదు సార్, మీరు నాకు తెలుసు కాబట్టి ఆగి మరీ హెల్ప్ చేశాను. రిషి, ఓ సినిమాల్లో చూసేసరికి గుర్తుపట్టారా? అతను, మీరు సినిమాల్లో రాకముందే నాకు తెలుసు. ఆ రోజు మీ వైఫ్కి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో అడ్మిట్ చేసింది నేనే. రిషి ఫేస్లో ఫీలింగ్స్ మారాయి. ముందు కోపం, వెంటనే బాధ, ఆ తర్వాత ప్రేమ. మీ పేరు అడిగాడు కృష్ణ. రిషి, ఓకే కృష్ణ, ఆ రోజు తన్ని హాస్పిటల్లో టైంకి జాయిన్ చేశావు, చాలా థ్యాంక్స్. అవును, నేను నిన్ను చూడలేదు. మరి నేను తన హస్బెండ్ అని నీకెలా తెలుసు? ఊర్ని, ఆ రోజు నువ్వు ఫుల్ బాధలో ఉన్నావు, ఎవరిని పట్టించుకొని ధ్యాస ఎక్కడ ఉంటుంది? కృష్ణ, అది నేను మేడంని జాయిన్ చేసి బ్లడ్ ఇచ్చాను. ఆ తర్వాత చాలాసేపు ఉన్నాను సార్. తర్వాత వెళ్ళాను. కొంచెం దూరం వెళ్ళేసరికి ఈ హడావిడిలో నా బ్యాగ్ అక్కడ వదిలి నన్న విషయం గుర్తు వచ్చి లోపలికి వెళ్ళేసరికి మీరు అప్పుడే వచ్చారు. రిషి కామ్గా కారుకి అనుకొని చేతులు కట్టుకొని వింటున్నారు. కాసేపు ఇద్దరు ఏం మాట్లాడలేదు. రిషి, అదంతా అయిపోయింది. మీరు ఎక్కడైనా వర్కింగా? కృష్ణ, ఇప్పుడు ఒక ఆఫీసర్ గారింట్లో డ్రైవర్గా చేస్తున్నాను సార్. అయితే ఆయన ట్రాన్స్ఫర్ అవ్వటంతో వెళ్ళిపోతున్నారు. మళ్ళీ జాబ్ వెతుక్కోవాలి. రిషి, అవునా? నాకు ఎటు డ్రైవర్ కావాలి. నువ్వు అక్కడ రిలీవ్ అయ్యాక
వచ్చి నా దగ్గర జాయిన్ అవ్వు కృష్ణ. థ్యాంక్స్, తప్పకుండా వస్తాను అని తన రిషి నెంబర్ తీసుకుని వెళ్ళిపోయాడు. రిషి షూటింగ్ కోసం బెంగళూరు వెళ్ళాడు. ఫుల్ బిజీ, టైట్ షెడ్యూల్తో తను కృతి దగ్గరకు వెళ్ళాలి అనుకుని కూడా వెళ్ళలేకపోయాడు. ఒకరోజు ఒకతను వచ్చాడు. అతని రిషి పంపమన్న వ్యక్తి. ఇద్దరూ ఈవినింగ్ వెళ్ళారు. కృతి రెస్టారెంట్ పెట్టిన ప్లేస్కి దూరంగా కారు ఆపాడు. రెస్టారెంట్ ఓపెన్ చేసే ఉంది. కృతిస్ అంట నేమ్. మనోడు అది చూసి కళ్ళు ఎగరేసి పర్లేదు, రిషీస్ అని పెడతా అన్నది, తన నేమ్ పెట్టుకుంది అని నవ్వుకున్నాడు. ఇలాంటివి బాగానే గుర్తు పెట్టుకుంటావు. రిషి తనతో వచ్చిన అతనితో, మాస్టర్ మీరు వెళ్ళి ఆ రెస్టారెంట్ పుట్టుపూర్వత్వాలు కనుక్కొని రండి చెప్తా అన్నాడు. అతను ఓకే సార్ అనేసి వెళ్ళిపోయాడు. రిషి అవును, ఈ తింగర్ చెఫ్ పాప హైదరాబాద్ వదిలి బెంగళూరు ఎందుకు పట్టుకుందబ్బా? ఓహో, అక్కడ నేను ఒకడిని ఏడ్చా కదా, నా మూవీ పోస్టర్స్ అవి చూసి పాత జ్ఞాపకాలు గుర్తు వస్తాయని జంచిలాని అన్నమాట అనుకుంటూ తనకి ఇష్టమైన మెలోడీస్ పెట్టుకుని వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. వెళ్ళిన సదరు మాస్టర్ పావుగంట తర్వాత వచ్చాడు. మనోడు చెప్పండి అనగానే అతను, సార్ ఆ మేడం పేరు సుకృతి, హైదరాబాద్ నుంచి వచ్చారు. ముందు ఫుడ్ ట్రక్ పెట్టారు, బాగా క్లిక్ అయ్యాయి. అయితే వరుసగా 4 చోట్ల పెట్టారు, చాలా ప్రాఫిట్స్ వచ్చాయి. అయితే ట్రాఫిక్ ప్రాబ్లం అనో, క్రౌడింగ్ వలన డిస్టర్బెన్స్ అనో 4 చోట్ల ఒక్కసారి ప్రాబ్లమ్స్ వచ్చాయి. రిషి, ఇది ఎవరో కావాలనే చేస్తున్నారా అనే డౌట్ ఫస్ట్ టైం వచ్చింది మనోడికి. అతను అయితే ఆ మేడం వచ్చిన ప్రాఫిట్స్తో కొత్త బ్యాంక్ లోను కలుపుకొని నెల క్రితమే ఈ రెస్టారెంట్ కొన్నారు. ఇది కూడా క్లిక్ అయ్యింది సార్. అయితే ఎందుకో వారం నుంచి మళ్ళీ డౌన్ అవుతుంది. రిషి, నో డౌట్ ఇది పక్కా ప్లాన్. ఎవరో తనని టార్గెట్ చేశారు. ఇప్పుడు కదా మన స్టోరీలో గేమ్ స్టార్ట్ అయ్యింది. బీ రెడీ. రిషి వర్సెస్ అతను. ఆయన ఆ మేడం తగ్గలేదు సార్, తనవేలో తను ఉన్నారు అని చెప్పి ఆపాడు. రిషి, మరి తనకి హెల్ప్ చేయడానికి ఎవరున్నారు? అతను వాళ్ళ అమ్మమ్మ గారు, ఇంకా వాళ్ళ సిస్టర్. రిషి, వాళ్ళ బాబు ఎందుకు రాలేదో? రిషి, థ్యాంక్ యూ మాస్టర్, అవసరం అయితే మళ్ళీ చెప్తా అని ఇచ్చాడు. థ్యాంక్ యూ ఇచ్చాడు. అతను వెళ్ళిపోయాడు. రిషి అక్కడే ఉన్నాడు. అరగంట తర్వాత మనం చెఫ్ పాప అమ్మమ్మ ఎక్కడికో వెళ్ళటం చూసి తను కారు దిగి జర్కిన్ వేసుకొని క్యాప్ పెట్టుకున్నాడు. వాళ్ళ వెనకే వెళ్ళాడు. ఒక 10 నిమిషాల తర్వాత వాళ్ళు ఒక పార్కుకి వెళ్ళి కూర్చున్నారు. తను వాళ్ళ వెనకే కూర్చుని ఇయర్ ఫోన్స్ పెట్టాడు. తను పాటలు వింటున్నట్లుగా. అమ్మమ్మ, ఏంటో కృతులు, నీ జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుంది, నాకు బాధగా ఉంది. కృతి, లైఫ్ అంటే అంతే కదా అమ్మమ్మ, మలుపులు తిరుగుతూనే ఉంటుంది అన్నది డల్గా. ఆమె పెళ్ళి చూస్తే అలా. పోనీ ఈ రెస్టారెంట్లో అయినా నెట్టుకొస్తావు అంటే పెట్టి పట్టుమని నెల కూడా కాలేదు. రోజుకో సమస్య. కృతి, నాకే ఇలా ఎందుకు జరుగుతుందమ్మమ్మ అని ఆమె ఒళ్ళో తలపెట్టుకొని పడుకుంది. చెప్పాప, ఒక్కటి గుర్తుపెట్టుకో, కష్టాలు బాగా వస్తున్నప్పుడు ప్రతి వాళ్ళు ఇలాగే అనుకుంటారు. ఆమె కృతి తల నిమురుతూ, ధైర్యం ఎక్కువ ఉన్న వాళ్ళకి భగవంతుడు ఎక్కువ కష్టాలు ఇస్తాడేమో కృతులు. కృతి ఏడుస్తూ, నా ధైర్యం రిషి అని నువ్వే అనేదానివి. తను వెళ్తూ నా ధైర్యాన్ని తీసుకెళ్ళిపోయాడు అనగానే ఆ మాట విని మనోడు గుండెలకి తాకింది. ఆమె, ఊరుకో తల్లి, మా అమ్మ కాదు. పోనీ ఒక పని చేయి, మీ నాన్న సహాయం తీసుకో, అప్పుడు వచ్చి ఏదో అమౌంట్ ఇస్తానని అన్నాడుగా. కృతి, ఆయనకి ఇష్టం లేని పని చేసి బొక్కబోర్ల పడింది చాలు. ఆయన ముందు చేయి చాపటం ఇష్టం లేదు. రిషి, ఇలాంటి మాటలు బాగానే వస్తాయబ్బా కూతుళ్ళకి. కృతి పైకి లేచి కళ్ళు తుడుచుకుంటూ, ఆయన గారు 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యి కొత్తగా కార్లు ఇళ్ళు కట్టుకుంటూ బాగానే ఉన్నాడు. నన్నే ఇలా వదిలేశాడు. ఆమె, ఆ విషయం నీకెలా తెలుసు? కృతి, పేపర్ చూడు, సోషల్ మీడియా చూడు. సార్ గురించి. ఆమె, అబ్బో, విడిపోయిన మీ ఆయన గురించి బాగానే తెలుసుకుంటున్నావు. కృతి, ఆయన? అవును, తెలుసుకోవాలి. నా సపోర్ట్తో ఎదిగి నన్నే ఎగిరితన్నాడు, అందుకే తెలుసుకోవాలి. రిషి, నీ మొహం. నీ వెనుక కూర్చొని వింటున్నా.
కూడా తెలుసుకోలేదు. కృతి ఎంత చేశాను ఆయన గారి కోసం అంటూ ఆ 12 పాయింట్లలో 3 మాత్రమే చెప్పింది. అవేంటని మీరే చెప్పండి. అది విని అమ్మమ్మ కృతులు ప్రేమ ఫలితం ఆశించకూడదు. నువ్వు తన కోసం చేసేటప్పుడు ఏమాత్రం స్వార్థం లేకుండా చేశా. ఇప్పుడు విడిపోయారని నీ సహాయానికి ప్రేమకు ఫలితం అనే పేరు పెట్టకు కృతి. నిజమే, నేను చేసేటప్పుడు ఆయన గారిని నా సొంతం కాదు కాదు నేను తనే నేను అనుకుని చేశాను. ఎవరు అవునన్నా కాదన్నా ఈరోజు నేను పడే బాధకు కారణం తనే. చెప్పాక తర్వాత మీ డాడీ అంటే మాత్రం నాది కాదు బాధ్యత. రిషి ఆలోచనలో పడ్డాడు. కృతి సరే పద అమ్మమ్మ ఇంక వెళ్దాం అంటూ లేచింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా రిషి అక్కడే కూర్చుండిపోయాడు. చల్లగాలి వీస్తుంది. తనకి మాత్రం ఆ ఫీల్ తగలటం లేదు. పసిపిల్లల అరుపులు కేకలు కూడా తనకి వినిపించడం లేదు. అంతా ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. కొంతసేపు తర్వాత ఏదో నిర్ణయానికి వచ్చినట్లు తనకి కృతితో విడిపోయిన ఈ 6 నెలలుగా తనకి ఎన్నో జవాబులు దొరకని ప్రశ్నలకు ఈరోజు అన్నీ దొరికేశాయి. ఈ 6 నెలలు ఏది దూరమైందో అది దొరికింది. అంతే. పైకి లేచాడు. ముందు చిన్నగా నడుస్తున్నాడు. ప్యాంట్ జోబులోనో చేతులు పెట్టుకుని పిల్లలు ఆడే బంతి వచ్చి తన కాళ్ళ దగ్గర పడింది. 2 పిల్లలు వెతుకుతున్నారు. రిషి ఆ బాల్ని తీసుకుని విసిరేశాడు. వాళ్ళకి కావాల్సింది దొరకగానే వాళ్ళ ఆనందం చూశాడు. అంతే. ఫుల్ క్లారిటీ. యాహూ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇదిగో బాబు నిన్నే. ఎందుకు అంత ఆనందం? మాకు చెప్పొచ్చుగా. రిషి వెనక్కి తిరిగి మనతో కొన్ని పనులకి అర్థం చెప్పేదాన్ని కన్నా చేసి చూపిస్తేనే తెలుస్తుంది అంటూ వెళ్ళిపోయాడు. ఓహో దట్టా ఐ థింక్ వాట్ రిషి ఇంకో 2 రోజులు ఫుల్ బిజీ. అయితే మిత్ర పెళ్ళి దగ్గరకు వస్తుంది. అది గుర్తు ఉన్నది. కానీ గట్టిగా డిసైడ్ అయ్యాడు వెళ్ళకూడదని. వెళ్తే కృతి వస్తుంది. నేను వెళ్తే మళ్ళీ నన్ను చూడటం బాధపడటం అవసరమా? లేదు చిన్ను, నీకు ఇప్పట్లో కనపడను అనుకున్నాడు. చాణక్యకి కాల్ చేశాడు. చాణక్య అంతేరా హీరో అయ్యావు, నన్ను ఎగిరుతున్నా. నేను ఎన్నిసార్లు కాల్ చేశాను నీకు? రెస్పాండ్ అయ్యావా అన్నాడు సీరియస్గా. రిషి రేయ్ దెబ్బకు నీకు తెలుసుగా ఏం జరిగిందో. ఈ 6 నెలలుగా నేనుగా లేనురా. ఇంకా చెప్పాలంటే నాకు క్లారిటీ మిస్ అయింది. అది కృతితో వెళ్ళిపోయింది. అంటే ఏంటి? కృతికి నువ్వు ధైర్యం, నీకు తను క్లారిటీనా? అసలు ఏం జరిగిందంటే అని మొత్తం చెప్పాడు. అంతా విని చాణక్య సారీరా, నువ్వేమో ఫస్ట్ మూవీ సగంలో ఉండగా ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోయావు. నేనేమో ఇక్కడ ముంబైలో సెటిల్ అయ్యాను. మొత్తానికి ఎంత పని చేసిందిరా అన్నాడు. రిషి ఏంటది? చాణక్య నీ అందం. రిషి హే ఆపరా చాణక్య. లేకపోతే ఏదో అదృష్టం కొద్దీ అందంగా పుట్టావే అనుకో. ఉన్నవాడిని ఉండే చోట ఉన్నావా అసలు? ఓ ఎగేసుకుంటూ ఫైటింగ్స్ గొడవలు అంతే. అటు నీ ఇల్లు, ఇటు ప్రియురాలు, ఇద్దరు పడిపోయారు. రిషి ఇదేంటి సినిమా టైటిల్స్ చెప్తున్నా? అయినా 2 నా కృతినే ఎప్పటికీ అన్నాడు చిన్నగా. చాణక్య ఏంటి బాబు ఒకటి? నీ లవర్ నీ ఇల్లాలు అయ్యాక ఆ ప్రీతి నీ ప్రియురాలుగా తట్టుకోలేక ఇదంతా చేసింది. అయినా సినిమా వాడివి, నీకు ఆ డైలాగ్సే ఆపుతాయి అన్నాడు రిషి. అసలు ఆ కిషోర్ కూడా నాకు ఆయన్ని పట్టుకొని గట్టిగా వాయదీయాలని ఉంది. ఏజ్కి గౌరవం ఇచ్చి వదిలేసా అనగానే చాణక్య అది కరెక్టే. సరే ఇప్పుడు ఏం చేద్దామని? రిషి ఏం చేస్తాను? నా భార్యకి హెల్ప్ చేస్తాను. చాణక్య వెరీ గుడ్. మరి కలుస్తావా తన్ని? రిషి కలవడమా? అప్పుడే అసలు తన్ని ఇప్పట్లో కలవను. చాణక్య మరి హెల్ప్ ఎలా చేస్తావు అని అడిగాడు కంగారుగా. రిషి హెల్ప్ తనతో ఉంటే చేయాలనే లేదుగా, కనపడకుండా కూడా చేయొచ్చు. అయితే ఈ విషయం నాకు నీ హెల్ప్ అవసరం. చాణక్య రే 1 కాదు 2 కాదు 5.5 సంవత్సరాలుగా కలిసి ఉన్నాం. మనతో చదువుకున్న వాళ్ళంతా మనల్ని మర్చిపోయారు. నువ్వు కూడా అంతేనేమో అనుకున్నా. కానీ రిషిగాడు వేరని మరోసారి నిరూపించావు. ఏం చేయాలో చెప్పు అనగానే రిషి తన ప్లాన్ మొత్తం చెప్పాడు. అది విని చాణక్య సైలెంట్. రిషి రే ఉన్నావా? చాణక్య తప్పే
తప్పే లేదురా, అసలు తప్పు లేదు రిషి. ఎవరిది? చాణక్య. ప్రీతిది. నువ్వు ఇంతగా కృతిని ఇష్టపడుతున్నావు కాబట్టి అలా చేస్తుంది. కృతి ప్లేస్లో తాను ఉండాలి కాబట్టి అనగానే రిషి డెవిల్. ఇంకో విషయం రోయ్, తనకి పెళ్ళి కుదిరింది. ఇది అందరికీ షాక్. చాణక్య. ఏంటి నిజమే? నిన్న అంత ఈజీగా వదిలిందా? నాకైతే నంబబుల్గా లేదు. నీకేంటి? మనోళ్ళు కూడా నమ్మరు. రిషి. ఆ వీడియోలో తన చేత అన్ని నిజాలు చెప్పించాక కూడా వాళ్ళ బ్యానర్లో సెకండ్ మూవీ స్టార్ట్ చేశాం. అయితే అప్పటికే 2 చెంపలు వాయించా. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని బిహేవ్ చేసింది. చాణక్య రెమ్యునరేషన్ ఇచ్చిందారా? రిషి. పిండి మరీ వసూలు చేశా. ఆ విషయంలోనే కాంప్రమైజ్. చాణక్య. మొత్తానికి నువ్వు అనుకున్నట్లే బిజీ అయ్యావు. నీ కొత్త ఇల్లు ప్లాన్ కూడా చూసా. అదిరింది. వాట్ నెక్స్ట్? రిషి. అరే ఇంకో సంగతి. మనం ఉన్న ఫ్లాట్ ఓనర్ నెంబర్కి మొన్న కాల్ చేశా. నాట్ రీచబుల్ వచ్చింది. నీ దగ్గర ఇంకేమైనా నెంబర్ ఉందా? చాణక్య. ఉన్నది. అయినా ఇప్పుడు ఎందుకురా? రిషి. ఏం లేదు, ఆ ఫ్లాట్ కొనేద్దామని. చాణక్య. ఫ్లాట్ కొంటావా? అది ఎందుకురా అని అడిగాడు ఆశ్చర్యంగా. రిషి. ఎందుకేంటి అంటే అది నా భార్యకి నేను ఇచ్చే గిఫ్ట్. చాణక్య. ఏంటోరా, విడిపోయాక కూడా మీ ఇద్దరు ఒకరినొకరు ఇష్టమే. సరే ఉంటా. నువ్వు చెప్పింది చేయటం మొదలు పెడతాను అని ఫోన్ పెట్టేశాడు.